ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో కొత్త ఆరోపణ, కొండముట్ట దగ్గర సర్వే నెంబరు ఎంత అండి 456లో 4 ఎకరాల 52 సెంట్లు అన్యాక్రాంతం జరిగింది, వాళ్ళకి మాజీ సైనికాధికారులకు ఇచ్చారని చెప్తున్నారు. అది ఎవరు ఇచ్చారండి? అది మీరే చేయించారు. ఎందుకంటే తోలేటి శివశంకర్ అనే కలెక్టర్ 2023లో మీరు ఎమ్మెల్యే ఉండగా మీ ప్రభుత్వ హయాంలో తోలేటి శివశంకర్ అనే కలెక్టరు దానికి అప్రూవల్ ఇచ్చారు. అది మీరే చేయించారు. రోడ్డు పక్కన 4.5 ఎకరాలను మీరు వేరే వ్యక్తుల పేరుగా మీరు దాన్ని పట్టాబుట్టించి దాన్ని మీరు కొనుగోలు చేయాలని ప్లాన్ చేశారు. అంతలోకి ఎలక్షన్ జరిగినాయి, గవర్నమెంట్ మారింది. ఈరోజు విచిత్రంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఆ శివశంకర్ గారు ఉన్నప్పుడే కదండి మీకు చీటీలపాలెం పోయే రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి కన్వర్షన్ చేసింది అప్పుడే. అదేవిధంగా బ్రాహ్మణపల్లిలో మీరు కొనుగోలు చేశారటువంటి భూమిని కన్వర్షన్ చేయించింది ఆ కలెక్టర్ గారే. వినుకొండ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని భూములు కూడా రీసర్వే చేయించినా, లేకపోతే కన్వర్షన్ చేయించినా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ని ఇంకొక రకమైన మార్పులు చేయించింది కూడా మీ అన్యాయాల ద్వారా మీరు కాదా? ఇది వాస్తవం కాదా? శివశంకర్ గారు ఎవరు హయాంలో ఉన్నారు కలెక్టర్గా? తప్పులన్నీ మీరు చేసి జగనన్న కాలనీని ఆ రోజు మీరు కన్వర్షన్ చేయించింది మీరు. 4.5 లక్షల రూపాయల ప్రభుత్వం విలువన్న దాన్ని 18 లక్షల రూపాయలకి ఇదే కలెక్టర్ ద్వారా అప్రూవ్ చేయించి 20 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంది మీరు. మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ ఈరోజు ఈ ప్రభుత్వం మీద మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం అండి? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు బ్రహ్మనాయుడు గారు. ఇంకా 2 పోతే ఏదో అక్రమ కేసులు అని చెబుతున్నారు. రైతుల గురించి అక్రమ కేసుల గురించి మీరు మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందండి. మీ స్వగ్రామంలో ఒడ్లకి సరసమైన రేటు కావాలని అడిగినటువంటి రైతు గడుపు నరేంద్రని చెప్పు తీసుకుని కొట్టబోయి అతని మీద 307 కేసు పెట్టించి సంక్రాంతి రోజుల్లో 15 రోజులు జైల్లో పెట్టించింది మీరు కాదా? దీనికి సాక్ష్యం గుత్తా కోటసరావు గారు, చుండూరు వెంకటేశ్వర గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మక్కెన గారు. ఇంతమంది సమక్షంలో నువ్వు చేసినటువంటి అక్రమం, నువ్వు చేసినటువంటి దందాన్ని ప్రజలు మర్చిపోతారా? అదేవిధంగా బస్టాండ్ దగ్గర రైతులు ధర్నా చేస్తుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ధర్నా చేస్తామంటే రైతు అయినటువంటి గంగినేని అంజయ్య తలకాయ పగల కొట్టించి అక్రమ కేసులు పెట్టించింది మీరు కాదా? ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వం అధికారంలో ఉండి నువ్వు రోడ్డు మీద కూర్చొని ప్రతిపక్షం వాళ్ళు ధర్నా చేస్తామంటే మీరు అధికార పక్షంలో రోడ్డు మీద కూర్చొని పోలీస్ ఫైరింగ్ చేయించారండి. మీరు తప్ప ఈ నియోజకవర్గంలో 10 మంది ఎమ్మెల్యేలు చేస్తే ఎవరు కూడా దగ్గరుండి రైతుల మీద కాల్పులు జరిపించిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా అంటే మీరు. దగ్గరుండి పోలీసుల ద్వారా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద రైతుల మీద కాల్పులు చేయించిన మాట వాస్తవా కాదా? ఇది ప్రత్యక్షంగా రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. దీన్ని పట్టుకొని ఈ రోజున మీరు పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు.